సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రమ్యకృష్ణ ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోలందరితో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆ రోజుల్లోనే బికినీ ధరించి పెద్ద సంచలనమే సృష్టించింది. విలన్ పాత్రలో నటించాలంటే రమ్యకృష్ణకు సాటి ఎవరు లేరనే చెప్పాలి. తన ఆవేశం, ఉక్రోషాన్ని చూపిస్తూ ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తల్లిగా శివగామి పాత్రలో నటించి మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక అప్పటి నుంచి మదర్ క్యారెక్టర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది రమ్యకృష్ణ. ముఖ్యంగా బాహుబలిలో శివగామి పాత్రలో కనిపించిన తర్వాత ఈమె స్టార్డమ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు రమ్యకృష్ణ. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే ఖచ్చితంగా దర్శక, నిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాల్సిందే అని తేల్చి చెప్పింది. వారి పడక గదిలోకి వెళ్లాల్సిందే అంటూ ఈమె చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే అందరూ అలా ఉంటారని కాదు, కానీ హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదని ఈ సీనియర్ నటి తేల్చేసింది. ఎక్కడో ఒక చోట మగవాళ్లకు లొంగిపోవాల్సిందే అని, ఒకవేళ అలా చేయకపోతే కెరీర్ ముందుకు సాగదని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. అందుకే కొన్నిసార్లు కొంతమంది దగ్గర లొంగిపోవాల్సి వస్తుందంటూ తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.